హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు సౌజన్య ఛానల్. ఈరోజు మనం చికెన్ పకోడాను చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో, రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ పకోడాను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా తక్కువ వాటితోనే ఇలా చూడండి ఎలా ఫ్రై చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలోను సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ పకోడాని చూపిస్తాను. ముందుగా చికెన్ను బాగా వాష్ చేసి తీసుకోవాలి. అందులోకి తగినంత కారం, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, ఇలా వీటన్నింటినీ తగినన్ని వేసుకోవాలి. తగినంత గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, అందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత రెడ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేయాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో 2 అవర్స్ని అలా పెట్టేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా లెమన్ని యాడ్ చేయాలి. ఈ విధంగా లెమన్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆయిల్ని, డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని పెట్టేసి అందులో ఇలా చికెన్ లెగ్ పీస్ని ఒక్కొక్కటి వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాతనే ఈ లెగ్ పీస్ని వేయాలండి. ఆ తర్వాత స్లిమ్లో పెట్టేసి అటు ఇటు తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఈజీగా చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, స్లిమ్లోనే పెట్టి చేయాలి, లేదంటే తర్వాత లోపల సరిగా అయి ఉండదు, టేస్ట్ కూడా మనకి సరిగా రాదు. ఈ విధంగా మిగిలిన వాటన్నింటిని కూడా వేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారా ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అంతే అండి, మనకెంతో ఇష్టమైన చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులోకి ఆనియన్స్, లెమన్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట తినే ఆయిల్ ఫుడ్స్ కన్నా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకునే ఆయిల్తో చాలా విధంగా చేసుకుంటే ఈవెన్ చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా సరే ఇలా వేడివేడిగా రొటీన్గా బజ్జీ పకోడాలు కాకుండా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, మన చికెన్ పకోడా రెడీ అయిపోయినట్టే. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా కరివేపాకును కూడా ఒకసారి ఇలా డీప్ ఫ్రైలో అలా చేస్తే స్పైసీగా ఉంటుంది. అంతే, టేస్టీ టేస్టీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై మనకు రెడీ అయిపోయింది. ఇందులోకి ఆనియన్స్, లెమన్ని తీసుకుంటే ఆ కాంబినేషన్